నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పాంచాలవరం గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స కేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. అలాగనే కార్యక్రమంలో సర్పంచ్ పావులూరి హేమచంద్ కుమార్, నగరం ఏడీఏఏ రమణయ్య, అమృతలూరు మూల్పూరు గోవాడ పశు వైద్యాధికారులు మౌనిక, ఏ గణపతి నాయకు, బి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు పశుసంవర్ధక శాఖ వారు రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమాన్ని ఈరోజు అనగా ఈ పాంచాలపురం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉచిత గర్భకోశ వ్యాధులకు వాటికి చికిత్స చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎదగాని పశువులు ఈనిన తర్వాత 3 నెలల తర్వాత ఏవైతే ఎదగాని 3 నెలలలోపు తర్వాత కూడా ఎదగాని పశువులు ఏమైనా ఉంటే వాటిని డాక్టర్స్ చెక్ చేసి వాటి కారణాలు కనుక్కొని వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి ఎదగ తెప్పించి వాటిని కట్టించడము. అదేవిధంగా ఏవైనా పశువులు తిరగడుతూ ఉంటే వాటిని గర్భసంచి చూడడము మరియు వాటికి ట్రీట్మెంట్ చేసి తిరిగి దాన్ని కట్టించడం కార్యక్రమాలు మరియు ఇంకా ఏవైనా పడ్డలు ఉంటాయి, ఈ 2 సంవత్సరాలు దాటినా కానీ ఎదగాని పశువులు ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసేసి వాటిని ఏమైనా గర్భసంచి అనేది ఎదుగుదల సరిగా లేకపోతే వాటికి మన దగ్గర ఉన్న మందులతో ఉచితంగా ట్రీట్మెంట్ చేసి వాటిని తిరిగి ఎదవ తెప్పించి కట్టించే కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టారు. అది ఈ కార్యక్రమంలో మన నగరం ఏడీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, డాక్టర్స్ అందరూ రైతులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రైతులను పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గేదెలు ఈనిన తర్వాత ఇప్పుడు మనకి బ్రీడింగ్ సీజన్ కదా, ఈ బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఏమన్నా ఈనిన తర్వాత ఎదకరాని ఉంటాయి, తిరక్కట్టయి ఉంటాయి. వాటి యొక్క గర్భకోశ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా పరిష్కరించి వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి తద్వారా కన్సెప్షన్ రేట్ని పెంచడం అనేది మన ఈ పశు వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ కార్యక్రమం జరిగినా మన పాంచాలవరం రైతులందరూ కూడా బాగా సహకరించి సర్పంచ్ గారు అందరూ కూడా ప్రతి ప్రోగ్రామ్ ని కూడా మీరు అందరూ సక్సెస్ చేస్తారు. అదేవిధంగా రైతులందరూ కూడా మీ యానిమల్స్ అన్నిటిని తీసుకొచ్చి డాక్టర్ గారు వాళ్ళు వచ్చారు, ఏడీ గారు వాళ్ళు వచ్చారు, ఒకసారి అందరూ చూపించుకొని మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే చెప్పి పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. డాక్టర్ గారు కానీ మన ఊరికి బాగా పశువు సంబంధించి బాగా చేశారు. పోయేసారి కూడా మా దాణా ఫ్రీగా ఇచ్చి మన ఊరి సెలెక్ట్ చేసుకుని బాగా చేశారు. అట్లాగే మన ఊరు ఎందుకో మరి పశువులు మాత్రం మన ప్రసిద్ధి. మన ఊరు ఏది వచ్చినా కానీ ముందు ప్రోగ్రాం అయితే మనదే ఉంటుంది. అట్లాగే మన రైతులు కూడా బాగా మంచిగా చేయించుకుని మంచిగా ఉండాలని కోరుకుంటాను. ముందు మీకు పరిచయం ఉంటుంది కేదారేశ్వర సార్ అని చెప్పి ఉపయోగించుకుంటారని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బెస్ట్ స్పోకెన్ ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ అవార్డు పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి వారు ప్రకటించిన నేషనల్ జియో స్పెటల్ అవార్డు 2024లో బెస్ట్ స్పోకెన్ ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ అవార్డును పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. ఈ అవార్డును కళాశాల తరపున డాక్టర్ కె జగదీష్ బాబు అందుకున్నారు. బెస్ట్ స్పోకెన్ ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ అవార్డును పొందిన సందర్భంగా కళాశాల యాజమాన్యానికి డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అభినందనలు తెలిపారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో భారతదేశం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులు ఒక వ్యక్తి శ్రీ బిర్సా అని కర్లపాలెం ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కర్లపాలెం స్థానిక ప్రాథమిక పాఠశాలలో బిర్సా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులకి ఆయన స్ఫూర్తిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మీడియాతో మాట్లాడారు.
ఈరోజు మరి పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారంగా శ్రీ గణేశ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు ఎంపీఓ గారి సమక్షంలో కర్లపాలెం పాఠశాలలో నిర్వహించడమైంది. ఈ సందర్భంగా మనకి పాఠశాలకు ముఖ్య అతిథిగా చేసిన మండల అభివృద్ధి అధికారి గారైన శ్రీనివాసరావు గారు మరి విద్యార్థుల గురించి మరి జయంతి సందర్భంగా కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు. వారి మాటలు మనందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేకూర్చున్నటువంటి ఈ కార్యక్రమం శ్రీ మాన్య బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా ఈ కార్యక్రమాన్ని వారి యొక్క జయంతి నిర్వహించవలసిందిగా ఆదేశిస్తున్నందున దాని ప్రకారం ఈరోజు మన ఈ యొక్క స్కూల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీన్ని ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా పోటీలు నిర్వహించి వారికి సెమినార్ నిర్వహించి వారికి కావాల్సిన బహుమతులన్నింటినీ కూడా ఆ యొక్క వీరి యొక్క ఇంటి పేర్లు ముండా, ముర్ము, కిస్కు ఇలా ఉంటాయి అన్నమాట. అలా కొన్ని భాషల్లో వచ్చేసి మనకి మంచి పదాలు, కొన్ని భాషల్లో కొంచెం బూతు పదాల్లాగా వినిపిస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు ఈ పదాన్ని అవాయిడ్ చేసి మాన్యశ్రీ బిర్సా గారు అని అంటే సరిపోతుంది. ఈ బిర్సా గారి 150వ జయంతి పురస్కరించుకొని ఢిల్లీ వారు ఇచ్చినటువంటి ఈ సర్కులర్ని మన రాష్ట్రాలన్నీ పాటిస్తున్నాయి కనుక మనం కూడా తెలుగు రాష్ట్రం వారు ఈ బిర్సా గారి యొక్క ధైర్య సాహసాల గురించి పిల్లలకి నూరిపోస్తే ఈ పిల్లలు వారి సంతతి తర్వాత సంతతి కూడా చెప్పి చిన్నప్పుడు చిన్న పిల్లవాడు ఏమి నేర్చుకుంటే పెద్దయినా కూడా అదే తోవ తప్పిపోడు, పెద్దయినా కూడా అదే నేర్చుకుని తన పిల్లలకు కూడా అదే నేర్పిస్తాడు. కనుక టీచర్స్ చెప్పడంలో ఉంటుంది. కనుక ఇలాంటి వారి యొక్క బానిసలి బిర్సా గారి లాంటి వారి యొక్క ధైర్య సాహసాలను పిల్లలకు చెబుతూ నైతిక విలువలు కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీబడీ. కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని బాపట్ల జిల్లా కారంచేడు మండల స్వర్ణపాలెం గ్రామానికి చెందిన కొడవలివారిపాలెం నీటి సంఘం మాజీ అధ్యక్షులు కుమ్మరి శామ్యూల్ వాపోతున్నారు. కొడవలివారిపాలెం నీటి సంఘంలో కొంతమంది బయట వారిని సభ్యులుగా చేర్చినట్లు తెలవడంతో శామ్యూల్ కారంచేడు తహసీల్దార్ని సంప్రదించి సాగునీటి సంఘం ఓటర్ లిస్టుని మరియు వివరాలని అడగ్గా కొడవలివారిపాలెం వీఆర్ఓను సంప్రదించాలని చెప్పారని, వీఆర్ఓను అడిగితే ఎంఆర్ఓని కలవాలని అన్నారని, ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఉండటంతో ఈ విషయంపై బాపట్ల కలెక్టర్ వెంకట మురళి గారికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటికైనా తహసీల్దార్ స్పందించి తాను అడిగిన వివరాలు అందించాలని శామ్యూల్ కోరుతున్నారు. ఈ విషయాన్ని శామ్యూల్ ఒక వీడియో సందేహం ద్వారా సిటీ న్యూస్ ఛానల్ కి పంపించడం జరిగింది. నా పేరు కుమ్మరి శామ్యూల్, స్వర్ణపాలెం విలేజ్, కారంచేడు మండలం, కొడవలవారిపాలెం నీటి సంఘ పరిధిలో ఎంఆర్ఓ గారిని నీటి సంఘాల వాటర్ లిస్టులు దాని వివరాలు అడుగగా వేరే మెట్టభూమి ఉన్నటువంటి రైతుల పేర్లు కొన్ని ఆ నీటి సంఘం వాటర్ లిస్టులో చేర్చడం జరిగింది. ఆ జరిగిన విషయం నేను ఎంఆర్ఓ గారిని అడగగా ఆ ఎంఆర్ఓ గారు మీ కొడవలవారిపాలెం రెవెన్యూ పరిధిలో విఆర్ఓ గారిని వెళ్ళి కలవమన్నారు. నేను విఆర్ఓ గారిని వెళ్ళి కలిస్తే విఆర్ఓ గారు మళ్ళీ సరైన సమాధానం చెప్పకుండా మళ్ళీ ఎంఆర్ఓ గారిని రేపు గలువు అని చెప్పడం జరిగింది. దాని మీద నేను 18/11 పోయిన సోమవారం కలెక్టర్ గారికి ఈ విషయమై ఫిర్యాదు చేయగా అర్జీ ఇవ్వగా కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ గారికి ఒక 1 డేలో దీని మీద వివరణ ఇవ్వమని రాయిగా సరే మరుసటి రోజు మళ్ళీ నేను ఎంఆర్ఓ గారిని కలవటానికి వెళ్ళటం జరిగింది. కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత ఇస్తే మళ్ళీ విఆర్ఓ గారిని కొడవలవారిపాలెం అని ఎంఆర్ఓ గారు అదే విధంగా చెప్పడం జరిగింది. మళ్ళీ
సచివాలయానికి కొడవలవారిపాలెం వెళ్ళగా విఆర్ఓ గారు మళ్ళీ ఎంఆర్ఓ గారిని ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నన్ను సరైన వాటర్ లిస్ట్ అవకతవకల మీద ఇవ్వమని ఎన్నిసార్లు వాళ్ళు చుట్టూ తిరిగినా వేరే భూములు ఉన్నటువంటి వారిని ఈ సంఘ పరిధిలో కొడవలవారిపాలెం WA నెంబర్ 361 నేను మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను. ఆ వివరాలన్నీ ఆ ఆయకట్టు భూమి మొత్తం అన్ని వివరాలు నాకు పూర్తిగా సర్వే నెంబర్లతో సహా అన్ని తెలుసు. ఆ ఆయకట్టు భూమి ప్లాన్తో సహా చూపించడం జరిగింది విఆర్ఓ గారికి, అయినా సరే స్పందించలేదు. దీని మీద మీరు సరైన చర్య తీసుకోవాలని కోరుచున్నాను. చీఫ్ విప్ హోదాలో మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి పండుగ వాతావరణంలో సంబరాల స్వాగతం లభించింది. పోటెత్తిన అభిమాన సందోహం మధ్య చీఫ్ విప్ జీవి స్వాగత ర్యాలీ సందడిగా సాగింది. డప్పు వాయిద్యాలు, డీజే సందడి, బాణసంచ మోతల కార్యక్రమాల కేరింట మధ్య స్వాగతం పలికారు. శనివారం చీఫ్ విప్ హోదాలో తొలిసారి వినుకొండకు వచ్చిన జీవి ఆంజనేయులకి అడుగడుగున ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు మాచర్ల మండలం విజయపూరి సౌత్లోని సత్యసాయి ప్రేమ మందిరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, హిల్ కాలనీ, కమలా నెహ్రూ ఆసుపత్రిలో రోగులకి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీహరి ప్రసాద్, జానారెడ్డి, వెంకట సుబ్బయ్య, సాయి, రాజేష్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇటు చూడండి సార్. ఓకే వీడియో రికార్డ్ మూల మీద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.